హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు యూనివర్సల్ టుడే. నేను మీ యాంకర్ సౌమ్య. అమెరికా ఇరాన్ మధ్య శాంతి చర్చలు విఫలమవడంతో పశ్చిమాసియాలో పరిస్థితులు మళ్ళీ నివ్వులు గప్పిన నిప్పులా మారాయి. పాకిస్తాన్ వేదికగా జరిగిన ఈ చర్చలు దాదాపు కొలికి వచ్చినట్లే కనిపించినా చివరి నిమిషంలో వీటికి బ్రేక్ పడింది. ఇందుకు కారణం అణు కార్యకలాపాల విషయంలో ఏకాభిప్రాయం కుదరకపోవడమేనని తాజాగా తెలిసింది. 20 ఏళ్ల పాటు యురేనియం శుద్ధి నిలిపివేయాలని యుఎస్ ప్రతిపాదన పెట్టగా అందుకు ఇరాన్ నిరాకరించినట్లుగా సమాచారం. ఈ మేరకు విశ్వసనీయ వర్గాలు ఊటంగిస్తూ అమెరికా మీడియా కథనాలు వెల్లడించింది. యురేనియం శుద్ధిని 5 ఏళ్ల పాటు మాత్రమే నిలిపివేస్తామని టెహ్రాన్ చెప్పినట్లు సదరు కథనాలు పేర్కొన్నాయి. ఇందుకు అగ్రరాజ్యం సమ్మతించకపోవడంతోనే చర్చలు ఆగిపోయినట్లుగా తెలిపాయి. వాస్తవానికి టెహ్రాన్ శాశ్వతంగా యురేనియం శుద్ధిని నిలిపివేయాలని ట్రంప్ యంత్రాంగం ముందు నుంచి డిమాండ్ చేసింది. కానీ చర్చల సమయంలో దాన్ని 20 ఏళ్లకు తగ్గించడం గమనార్హం.